యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము, నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. నీ హృదయములో పట్టుదలతో నా మాటలు పట్టుకొనుము. చూడండి, ఆయన ఒక వాక్కు, ఆయన బోధిస్తున్న ప్రతి మాటను కూడా మనము ఎలా అంటే ఒక పట్టుదలతో ఒక వాక్యాన్ని విన్నామంటే ఆ వాక్యం మన హృదయంలో నాటబడాలి, ఫలించు రీతిలో మనం ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలంట. నిత్యము కూడా దేవుని యొక్క మాటలు, నిజంగా దేవుడిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా ప్రతి హృదయములో నాటబడుతూ ఉంటే ప్రతి మనిషి పరిపూర్ణంగా మార్చబడతాడు. ఎన్నో ఎదురవుతున్నా కూడా ప్రతి విషయంలో కూడా మనము పట్టుదల కలిగి ప్రార్థనలో మనం ముందుకు సాగుతూ వాక్యం అనే ఒక విత్తనం మనలో ఫలించే రీతిలో మనం ప్రతి మాట మరి చెప్పబడుతున్న వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే మనమంట ఎప్పుడూ జీవిస్తామంట. ఎందుకు అంటే ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాట మనల్ని జీవింపచేస్తుంది, ఆయన మాటలు సజీవంగా మనం నిలుపుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో వాక్యం అనే ఒక మాటలు దేవుడి నుండి వస్తున్న ప్రతి మాట ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి. ప్రతిరోజు నీకు ఎంత బిజీ ఉన్నా, ఎంత మరి పనులున్నా, ఎటువంటి పనులున్నా కూడా ఆ పనులు ప్రక్కకు పెట్టి వాక్యాన్ని చదువుట, ధ్యానించుట, వాక్యానుసారంగా నడుచుకునుట, అలా ఎవరైతే చేస్తూ ఉంటారో అపవాది వారిని శోధించదు, అపవాది వారిని ముట్టదు. ఎందుకు అంటే వారి హృదయం నిండా దేవుడు మాటలు ఉన్నవి, వారి హృదయం నిండా దేవుని యొక్క శక్తి ఉంది, వారి హృదయం నిండా కూడా దేవుని యొక్క గొప్ప శక్తి చేత కలిగిన దేవుని యొక్క మాటలు నిలిచి ఉన్నాయి. కాబట్టి సాతాను వారిని ముట్టలేవు. అందుకనే ఇక్కడ ఆయన నాకు బోధించుచుండగా నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని ఉండుము అంటుండు. అంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా హృదయము మరి పట్టుదలతో. చాలామంది ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు కదా, అలా వదిలేకూడదు. ప్రతి ఒక్క వారము పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాటలు విశ్రాంతి దినంలో మరి సేవకులు చెప్తున్న మాటలు వింటారు, కానీ ఆ మాటలు మళ్ళీ ఇంటికి రాగానే మర్చిపోతారు. ఈరోజు సేవకులు ఏం చెప్పారు అంటే ఏమి చెప్పలేరు, అంటే గుర్తుండవు. అంటే ఈ లోక మాటలలో అవి జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ దేవుని యొక్క మాటలు మన హృదయములు నాటబడలేక జ్ఞాపకం లేని రీతిలో ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఎవరైతే ఆ విధంగా దేవుని మాటలు విని లోబడుతూ ఆ మాటలు వింటూ ఆ మాట ప్రకారం నడుచుకుంటున్న వారి జీవితంలో ఎప్పటికీ కూడా అపవాది ముట్టడు, మంచి ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము నా ప్రభా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి బిడ్డని ప్రభా మీరు తాకండి నాయన. ప్రతి బిడ్డని మీరు ముట్టమని అడుగుచి ఉన్నానయ్యా. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. విజయ్ నాట్ ద గ్లోరీ కామ్ ది మైక్లీ స్టాండ్ మీ గోబ్లికా ఫ్లవరీ మా ప్రతి నేకముగా ప్రభా మీ గొప్ప ఆశీర్వాద రికాసి కామ్ ది మైక్లీ వాస్టి కోబ్లికా ఫ్లవరీ మా విలీస్ గో మై క్యాన్ ది మైక్లీ స్టాండ్ మీ సోబ్లిస్టెల్ ఫ్లవరీ మా నీ గొప్ప వేకమైన నీ కృపరి కామ్ ది రిస్టెల్ బికాస్ దయచేయమని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.